హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు రెసిపీ ఏంటంటే, పిల్లలు ఇంట్లోనే ఉన్నారనమాట. పెద్ద బాబుకి కాలేజీ సెలవు అనమాట. సో అందుకని ఈరోజు ఒక రెండు మ్యాంగోస్తో గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండితో ఒక కప్పు గోధుమ పిండితో ఈ రెండు మ్యాంగోస్ వేసి కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. అది ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి. పూర్తిగా వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇకైతే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఏమేమి వేస్తాను, ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేసేయండి. ఓకేనా? రెండు మ్యాంగోస్, దీనికి కావాల్సిన రెండు మ్యాంగోస్, అలాగే ఈ కప్పు కొలత అండి నేను తీసుకునేది గోధుమ పిండి. ఈ కప్పు కొలతతో అన్ని నేను ఎలా వేస్తాను అనేది మొత్తం నేను మీకు చూపిస్తాను. ఏమేమి వేస్తాను అనేది కూడా మొత్తం చూపిస్తాను. ఈ వీడియోలో అయితే చూసేయండి. ఓకేనా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో కేక్ అనమాట. ఓకే, ఫస్ట్ అయితేనండి ఈ మ్యాంగోస్ శుభ్రంగా కడిగేసేసుకొని మనం ఈ మ్యాంగోస్ని శుభ్రంగా కడిగేసేసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసుకొని ఇలా చక్కగా మొత్తం వీటి మీద ఉన్న మొత్తం తీసేసి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. రెండు మ్యాంగోస్ అన్నమాట. ఈ రెండు మ్యాంగోస్ కట్ చేసుకొని ఈ బౌల్ లెక్క ప్రకారం వేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ అయితే నేను మ్యాంగోస్ అన్ని చక్కగా ఆ గుజ్జంతా తీసేసుకొని బయట పెట్టేసేసుకుంటాను. ఓకే, ఇదిగోండి ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని చక్కగా అన్ని ఇదిగోండి ఈ గిన్నె కొలత మనం తీసుకున్నాం కదా, ఈ గిన్నె కొలత తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని ఇవన్నీ మనం గిన్నె కొలతగా తీసుకొని అన్నీ రెడీ చేసుకుని నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా రెండు గుడ్లు అండి, ఇదిగోండి రెండు కోడిగుడ్లు అనమాట. ఈ రెండు కోడిగుడ్లు ఈ మిక్సీ జార్లోకి మనం బ్రేక్ చేసేసుకుందాము. ఓకేనా? రెండు కోడిగుడ్లు చాలు, ఎక్కువ వద్దు. మీకు ఎక్కువ మోతాదు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. రెండు కోడిగుడ్లు ఇలా వేసేసుకొని ఇలా బ్రేక్ చేసేసుకొని ఇదిగోండి రెండు కోడిగుడ్లు ఇలా బేక్ చేసేసుకొని మనం ఇదిగోండి నేను ఈ కప్పు మెజర్మెంట్ అండి బెల్లం. ఇదిగోండి ఇది నేను చక్కగా తాటి బెల్లం అయితే తీసుకున్నాను. మీరు బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు, తాటి బెల్లం వేసుకోవచ్చు, నార్మల్ బెల్లం వేసుకోవచ్చు, నార్మల్ షుగర్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఈ బెల్లం కూడా వేసేస్తున్నాను. దీని కొలత ప్రకారం తీసుకున్నానండి. ఇది చూడండి, దీని కొలత ప్రకారం తీసుకున్నాను ఈ బెల్లాన్ని కూడా. ఇప్పుడు ఈ బెల్లం కూడా వేసేసి మనం ఇదిగోండి తాటి బెల్లం అనమాట. ఇది కూడా వేసేసుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసేసుకుందామండి. ఇలా పెట్టి గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇదిగోండి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ అయితే ఇదిగోండి ఇలా వేసేసేద్దాము. మ్యాంగోస్ వేసేసి పక్కన పెట్టేసేసుకొని వెనీలా ఎసెన్స్ అండి, ఇదిగోండి వెనీలా ఎసెన్స్ అనమాట. ఒక స్పూన్ కింద వేసుకుందాము, అంటే స్మెల్ రాకుండా అంతే. వేసేసుకొని ఇది మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసేద్దాము. అలాగే దీంట్లో ఘీ అండి, మీరు వెన్న వేసుకోవచ్చు, లేదు ఘీ అన్న వేసుకోవచ్చు. నేను 4 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇదిగోండి ఈ స్పూన్తో 4 స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నాను. మీరు దీని కింద రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. 4 స్పూన్లు అయితే వేసానండి నేను. వేసేసి మళ్ళీ దీన్ని ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందామండి. ఓకేనా? దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి ఈ లెక్క స్మూత్గా పట్టేసేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి చక్కగా ఇలా స్మూత్గా పట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఫస్ట్. ఓకేనా? మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ అంతటిని కూడా ఇదిగోండి ఇలా వేసేసుకుందామండి.
మొత్తం కూడా ఇలా వేసేసుకుందాము. ఈజీగా హెల్దీగా చేసుకునే అనమాట అండి. మైదా పిండి షుగరు ఏమీ లేకుండా చక్కగా మనం ఇలా గోధుమ పిండితో చేసుకుంటే పిల్లలకి హెల్త్ అనమాట చాలా మంచిదనమాట. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకుందామండి. 1 కప్పు, ఎక్కువ కాదు. నేను మీకు అది కూడా చూపిస్తున్నాను. ఎక్కువ మైదా పిండి వాడతాం అనుకోండి, మైదా పిండి ప్లేస్ కింద గోధుమ పిండి కూడా వాడచ్చు అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి 1 కప్పు గోధుమ పిండి ఇలా వేసేసుకుందామండి దీంట్లో. అలాగే బేకింగ్ సోడా అండి, కొంచెం అండి, ఎక్కువ కాదు. ఇదిగోండి బేకింగ్ సోడా, ఇది కూడా వేసేసుకొని దీన్ని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. మనం గుర్తుపెట్టుకోండి, ఇలా మొత్తం చక్కగా కలిపేసేసుకుంటే మనకి ఈ స్ట్రక్చర్ అనేది బాగా కలుస్తుంది అనమాట. ఓకేనా? ఇది మనం కలుపుకునే దాన్ని బట్టి టైట్గా ఉంటే మనం దీంట్లో పాలు అయితే యాడ్ చేసుకోవచ్చండి. బట్ పాలు పడతాయండి నాకు, నేను పాలు వేసుకుంటాను. కలిపిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే అండి, ఇదిగోండి ఇలా ఒకే డైరెక్షన్లో కలపాలండి. ఇలా రావాలన్నమాట మనకు స్ట్రక్చరు. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే, నేను ఒక 20 బాదం పలుకుల్ని ఇలా చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి కొంచెం దీంట్లో వేసుకుందాము. కొంచెం దీని మీద వేసుకొని పైన కొంచెం వేద్దామండి. అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట, ఇట్లా చేత్తో టేస్ట్ కోసం అండి, ఎక్కువ కాదు, టేస్ట్ కోసం అనమాట. ఇప్పుడు మళ్ళీ కలిపేసేసుకుందాం. దీన్ని ఇదే డైరెక్షన్లో కలపాలండి. మీకు బాగా గట్టిగా ఉంది అని అనిపించింది అనుకోండి, పాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాటర్ వేస్తే మొత్తం ఒకే రకంగా పడాలండి, అట్లాగే మనం కలుపుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఎందుకంటే మళ్ళీ మనకి కేకు డైరెక్షన్ మారిపోయింది అనమాట, వేరే వేరేగా, అంటే కొంచెం క్లమ్జీగా వచ్చేస్తుంది అనమాట. మనం ఇది కలపడంలోనే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఓకేనా? ఇదిగోండి చూడండి స్ట్రక్చర్ ఎలా వచ్చిందంటే, ఇదిగోండి ఈ రకంగా రావాలండి. ఇలా ఇలా తీస్తే విస్కర్ పైకి ఇలా చక్కగా పిండి అనేది స్మూత్గా కిందకి ఇలా పడిపోవాలన్నమాట. అలా అయితే మనకి చక్కగా బ్యాటర్ అనేది చక్కగా వచ్చినట్లుగా. ఇప్పుడు దీన్ని మనం 1-2 నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టేసేసుకొని, నాకు కేకుది ఆల్రెడీ ఉందన్నమాట అండి. నేను దీనికి చక్కగా దీంట్లో అయితే చేసేస్తాను. ఇలా వచ్చిందనమాట నాకు. ఇది పాత రోజుల్లో వాడేదనమాట. ఇప్పుడు నేను దీంట్లోనే వేస్తాను ఈ బ్యాటర్ అనేది. ఫస్ట్ అయితే కల్లుప్పు తీసుకోమాట, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇది మనం కలిపేసేసుకున్నాం కదా, ఇదైతే ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసేసుకుందాం మనం. ఓకేనా? ఇది ఇలా పక్కన పెట్టేసేసుకుందాము. పక్కన పెట్టేసేసుకొని ఇది ఎందుకనండి, దీంట్లో ఇసుకన్నా వేసుకోవచ్చు, లేదంటే కల్లుప్పు అన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇప్పుడు నేను కల్లుప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇసుక వెళ్ళి తీసుకొచ్చే టైం అయితే లేదనమాట. సో అందుకని నేను కల్లుప్పు అయితే వేసేస్తున్నాను. మనకి ఏది ఇంట్లో అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవడమే అనమాట. ఇలా నిండా వేసేసుకోవాలండి. ఓకేనా? ఇలా రెడీ చేసేసుకోవాలన్నమాట, బయటికి రానికుండా. ఇదిగోండి ఈ రకంగా, ఇదిగోండి ఇలా రెడీ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసుకుందామండి. వెలిగించేది అక్కడ పెట్టేసేసాను. స్టవ్ వెలిగించేసేసుకొని మనం ఇదైతే ఇలా సిమ్ చేసేసుకొని ఇది దీని మీద పెట్టేసేసుకుందామండి. ఇది హీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఈ లోపల మనం ఏం చేద్దామంటే, నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది ఉంది కదా అండి, ఇప్పుడు దీనికి చక్కగా నేను నెయ్యి అయితే రాసేస్తానండి. దీని లోపల మొత్తం నెయ్యి అయితే రాసేస్తాను. ఓకేనా? అది కూడా నేను మీ ముందే చేస్తాను చూడండి. ఇలా నెయ్యి అంతా వేసేసుకొని చుట్టూ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఏం కాదు. బటర్ పేపర్ అంటే బటర్ పేపర్ యూజ్ చేసుకోవచ్చు. నేను బటర్ పేపర్ అయితే యూజ్ చేయట్లేదండి. బందంగా రాసేస్తే, ఇదిగోండి ఇలా ఇలా చక్కగా మొత్తం అంతా రాసేస్తే, ఇది మొత్తం మనం ఇట్లా అప్లై చేసేసుకుంటే మనకు చక్కగా కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇదైతే రాసేస్తాను నేను ఒకసారి అంతా.
మనం ఉప్పు వేసేసి ఇది పెట్టేసేసుకున్నాం పొయ్యి మీద. ఇదైతే వేడవుతుంది. ఇప్పుడు ఇది మళ్ళీ మనం ఇంకోసారి ఇలా కలిపేసేసుకొని, బ్యాటర్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మన తర్వాత కుదరలేదు అంటే కుదరదు. అందుకని మీరు ఫస్టే జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూసారా ఈ రకంగా ఉండాలండి. ఇదిగోండి ఈ రకంగా ఉండాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు మనం దీన్ని ఈ బ్యాటర్ని చక్కగా మనం నెయ్యి రాసి పెట్టుకున్న ఈ కేకింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని చక్కగా ఇప్పుడు దాని మీద పెట్టేసేసుకుంటే మనకి 40 నుంచి 50 నిమిషాలు పడుతుంది అనమాట కేక్ రెడీ అవ్వడానికి. నాకు టైమింగ్ అనేది కరెక్ట్గా తెలియదండి, చెప్తున్నాను. మనం మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, మనకు తెలిసిపోతుంది అనమాట. ఎంత కలిపితే అంత మంచిదండి, ఫ్లఫీనెస్ వచ్చింది అనమాట మన కేకు. ఎంత కలిపితే అంత మంచిది, మీ ఓపిక అనమాట. ఓకేనా? ఇదిగోండి ఈ రకంగా స్ట్రక్చర్ అనేది ఈ రకంగా రావాలి, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఈ బేకింగ్ దాంట్లోకి వేసేసుకుందాం. ఓకేనా? ఇలా పెట్టుకొని ఇలా మొత్తం వచ్చేలాగా వేసుకుందామండి. ఎక్కడా కూడా కొంచెం కూడా ఇదవనికుండా మొత్తం వేసేసుకుందాం. ఓకేనా? కష్టపడి ఇటువంటి చేసి పెట్టుకుంటా ఉంటే, ఎందుకంటే పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు, హెల్దీ అనమాట. గోధుమ పిండి హెల్దీ, బెల్లము హెల్దీ, మనకి నెయ్యి కూడా హెల్దీ. సో మనం చక్కగా చేసి పెట్టేసేసుకున్నాం అనుకోండి, పద్దాకలు బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఒక బాక్స్లో పెట్టుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళే తింటూ ఉంటారనమాట ఆకలి వేసినప్పుడల్లా. ఇది పక్కన పెట్టేసేసుకొని మనం ఇందాక చేసుకున్నాం కదా, ఇవన్నీ ఇలా చక్కగా పైన వేసేసుకుందామండి. ఓకేనా? మొత్తం వేసేసుకుందాము, చాలా బాగుంటుంది. నేను జీడిపప్పులు అయితే వేయట్లేదండి, కేవలం బాదం పప్పులు వడిగా వేస్తున్నాను. మీకు జీడిపప్పులు ఉన్నా లేకపోతే నట్స్ మన ఇష్టం అండి, ఏమన్నా వేసుకోవచ్చు అనమాట. చూసారా ఇలా వేసాను కదా, అదిగోండి మన కేక్ చూసారా. ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి, ఇదిగోండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకొని చక్కగా ఇదిగోండి దీని మీద అయితే పెట్టేసేసుకుందాము. ఉప్పు వేడవుతుంది ఆల్రెడీ. ఇక ఇంతేనండి, ఇలా పెట్టేసేసుకొని మనం వెయిట్ చేయడమే. ఓకేనా? ఓకే అండి, ఒకసారి చూసుకుందామండి ఎలా అయిందో ఏంటో మన కేక్ అయితే. వావ్, ఏమి స్ట్రక్చర్ అండి, ఎంత బాగుంది అసలు. ఒకసారి చూసుకుందాము అయిందో లేదు కూడా. ఇలాంటిది ఒక స్పూన్ ఉంటుంది కదా మీ ఇంట్లో, ఏమీ అంటలేదండి, ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే కట్టేస్తున్నాను. ఇదిగోండి కట్టేసి మూత పెట్టి ఉంచుతాను. చల్లారిన తర్వాత ఎలా వచ్చింది అంటే నేను మీకు చూపిస్తానండి. మన కేక్ అయితే రెడీ అయిపోయిందండి, మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఓకేనా? రెడీ అయిపోయింది కదా, చల్లారిన తర్వాత ఎలా వచ్చింది ఏంటని నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, చల్లారిపోయిందండి, అంటే కొంచెం గోరువెచ్చగా ఉందన్నమాట. ఇదిగోండి ఇక మనం అయితే ఒకసారి చూసుకుందాము కేక్నైతే. బా చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని చక్కగా చాకుతో ఇదిగోండి ఇలా సైడ్లు మనం ఇలా చక్కగా ఇలా కోసేసుకుందాము. కోసేసుకొని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. మన మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఒక్కసారి దీన్ని చూసారండి ఉప్పు ఎలా అయిపోయిందో. ఇది కూడా ఇలా పక్కన పెట్టేసేసుకుందాము. ప్లేట్లు దీంట్లో పెట్టి దీన్ని ఇలా మౌల్డ్ చేసేసుకుందామండి. నేను మీ ముందే వావ్ 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 అసలు ఏం వచ్చిందండి అసలు. నిజంగా నేను చాలా భయపడ్డాను ఎలా వచ్చిందో ఏమోనని. చూసారు ఎలా వచ్చిందో అసలు, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. దీన్ని డీమౌల్డ్ చేసుకుందాం ఒకసారి. ఓకేనా? మన మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఫ్లఫీగా, ఇదిగోండి చూడండి, చాలా చాలా ఫ్లఫీగా చాలా అందంగా వచ్చిందండి. అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా వచ్చింది. దీన్ని ఒకసారి కట్ చేసి కూడా చూద్దాం మనం. ఓకేనా? ఇంకా పిల్లలు హ్యాపీగా తింటారండి. నా బర్త్డే అనమాట, మా బాబుది బర్త్డే ఉందండి జూన్ 10న. బా ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఫ్లఫీగా అస్సలు నెయ్యి వేసాను కదా,
అసలు ఎంత బాగుందోనండి, నిజంగా చాలా చాలా బాగుందండి. సో చాలా బాగా వచ్చిందండి అసలు కేక్ అయితే. సో చూసారండి, కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి అసలు. ఇదిగోండి, అసలు చాలా చాలా బాగా వచ్చింది, చాలా ఫ్లఫీగా కూడా వచ్చిందనమాట. ఇదిగోండి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా చాలా బాగా వచ్చిందండి. నేను టేస్ట్ కూడా చూస్తాను ఒకసారి ఎలా ఉంది ఏంటనేది, ఓకేనా. అద్భుతం అండి. తినేస్తాను, చాలా చాలా బాగా వచ్చింది. స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ, బాయ్ బాయ్.